మనం మొన్ననే మాట్లాడుకున్నాం. చెరపకురా చెడేవని. ఒకరి చెడుని మనం కోరుకుంటే మనకే చెడు జరిగే ప్రమాదం ఉంది అని. కానీ ఒక నాయకుడిగా అవతారం ఎత్తిన పారిశ్రామికవేత్త అనేక పార్టీలు మారి టీడీపీ, బీజేపీ, వైసీపీ, చివరికి వైసీపీ నాయకుడి పైన ఒత్తిడి తెచ్చి పార్లమెంట్ సీటు దక్కించుకొని గెలిచి ఆ పార్టీకే సెగబెట్టి పొగబెట్టి ఆ పార్టీ అధినేతను బండబూతులు తిట్టి తనొక గొప్ప చరిత్ర సృష్టించాలని భావించిన మిస్టర్ విగ్రాజు ఆర్ఆర్ఆర్ త్రిపుల రఘురామకృష్ణరాజు. ఆయన ఇప్పుడు తెలుగుదేశాన్ని, బీజేపీని టార్గెట్ చేశారు. నాకు టికెట్ ఇవ్వబోవటం ఏంటి? నా అంతటి గొప్ప చరిష్మా ఉన్నవాడు, చారిత్రక పురుషుడు, నేను ఎన్ని చేశాను మీకోసం, ఎన్ని చేస్తే మీరు నాకు టికెట్ ఇవ్వరా? డెఫినెట్గా ఇస్తారు, చచ్చినట్టు ఇస్తారు. మీరు చూస్తుండండి, 2-3 రోజుల్లో నాకు టికెట్ కన్ఫర్మ్ అవుతుందని. ఇది బ్లాక్ మెయిలింగ్ కాదు, ఇది డైరెక్ట్ మెయిలింగే, వైట్ మెయిలింగే చేస్తున్నాడు ఆయన. ఎందుకనంటే చాలామంది వాళ్ళ విశ్లేషకులు కానీ నాయకులు కానీ చెప్తున్న విషయం ఒకటే. టీడీపీ, బీజేపీ లేదా జనసేన చేసినటువంటి రాజకీయ కుట్రల, కుతంత్రాల అనేక అంశాలు రఘురామకృష్ణరాజు దగ్గర ఉన్నాయి. ఎవరెవరి ద్వారా ఏ రకమైన కుట్రలు చేశారు, జగన్మోహన్ రెడ్డి పైన ఎన్ని రకాల కుతంత్రాలు పన్నారు, ఆయన్ని వేధించడానికి ఏ రకమైన పన్నాగం పన్నారు, ఈ రకమైనటువంటి అనేక విషయాలు రఘురామకృష్ణరాజు దగ్గర ఉన్నాయి. ఒకవేళ ఆయనకి మనం టికెట్ ఇవ్వలేకపోతే డెఫినెట్గా ఆయన ఇవన్నీ బయట పెట్టేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే ఆయన నైజం తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. తనని ఎంతో ఆదరించి గౌరవించి టికెట్ ఇచ్చి గెలిపించినటువంటి పార్టీకే ద్రోహం చేసిన ఘనచరిత్రుడు ఆయన. ప్రతిరోజు పనిగట్టుకుని రచ్చబండ పేరుతో జగన్మోహన్ రెడ్డిని వెచ్చలవిడిగా తిట్టిపోసిన అద్భుత మేధావి. సో అటువంటి మేధావి వీళ్ళని ఎందుకు వదిలిపెడతాడు? కాబట్టి ఈ 2 పార్టీలు కూడా ఇవాళ ఈ పిచ్చోడి చేతిలో రాయి ఎవరికి తగులుతుందో అనే భయంతో గజగజ ఉడుకుతున్నాయంటాడు ఆయన. కరెక్టే, 100% కరెక్ట్. వాళ్ళ కేంద్రంలో వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సిబిఐ అధికారుల్ని మార్చడంలో, విచారణ అధికారులను మార్చడంలో కీలక భూమిక పోషించిన వ్యక్తిగా ఆయనకి మరి కొంత పేరుంది. నిజమో కాదో మనకు తెలియదు. అంతేకాదు, కాంగ్రెస్ని వెనుక నుంచి ప్రభావితం చేసి, అది డబ్బో ఇంకోటో తెలంగాణలో పార్టీని చుట్టేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పార్టీకి అధినాయకురాలను చేయడంలో షర్మిల వెనక ఉండి ప్రోత్సహించినటువంటి వ్యక్తిగా ఆయనకి పేరుంది. ఈ 2 కాదు, లోకేష్ కోసం అనేక రకాల కార్యక్రమాలను రూపొందించిన వ్యక్తిగా ఆయనకి పేరుంది. ఇవాళ జనసేన పార్టీకి చెందినటువంటి ఒక అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఒక మాట చెప్పారు. తమకి రోజు వాట్సాప్లో ఏం మాట్లాడాలి, ఈరోజు లైవ్లో ఏం మాట్లాడాలో విగ్గురాజు నుంచి వాట్సాప్లో మొత్తం వివరణ వస్తుంది, ఆ ప్రసంగ పాఠం వస్తుంది, దాన్ని మేము చదవాల్సి ఉంటుంది. అంటే ఆయన షర్మిలకు డిక్టేట్ చేస్తాడు, ఇలాంటి వాళ్ళకి డిక్టేట్ చేస్తాడు. తర్వాత ఎవరైతే నిలయ విద్వాంసులు ఉన్నారో పచ్చ మీడియాలో వారందరికీ కూడా పంపేది ఆయనే. ఆయన మొత్తం రూపొందించి చంద్రబాబుకి పంపించి దాని మీద ఒక సంతకం తీసుకొని దాన్ని అందరికీ సర్క్యులేట్ చేస్తాడు. ఈ రకమైనటువంటి బ్రోకర్ రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి ఈ పార్టీలకు సంబంధించిన, ఈ పార్టీ కుట్రలకు సంబంధించిన, ఈ పార్టీ కుతంత్రాలకు సంబంధించిన అనేక రకాల అంశాలు ఆయన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఏం జరుపుతాడో,
ఏం వెల్లడిస్తాడో, ఏం బయట పెడతాడో ఆయన ఇప్పటికీ చెప్తున్నారు. 2-3 రోజుల్లో కనుక నా టికెట్ని నర్సాపురంలో అనౌన్స్ చేయకపోతే పార్లమెంట్ టికెట్ని నేను చూస్తాను, ఈ చూతురు గారు ఏం జరుగుతుందో అంటున్నాడు. అంటే మనం సాధారణ భాషలో బ్లాక్ మెయిలింగ్ అనుకోవచ్చు, కానీ బ్లాక్ మెయిలింగ్ కంటే ఎక్కువ. ఒకవేళ ఆయన నోరు విప్పితే చాలా విషయాలు బయటకు వస్తాయి. ఇప్పటికే ఆయన ఈ అల్టిమేటంని బీజేపీ అధినాయకత్వానికి, తెలుగుదేశం నాయకుడికి చేరవేశారు. అయితే ఎవరు టికెట్ ఇవ్వాలి అన్న అంశం పైన ఇంకా మీమాంస కొనసాగుతుంది. ఆయన కోరుకున్నది బీజేపీ నుంచి టికెట్ కావాలని. బీజేపీ పైన టీడీపీ అధినేత ఒత్తిడి తీసుకొచ్చి బీజేపీ టికెట్ ఇప్పించాలనేది ఆయన భావన. టీడీపీ అధినేత ఒత్తిడిని బీజేపీ వింటుందా, లొంగుతుందా అంటే ఇప్పుడు టికెట్ల విషయంలో లొంగింది కదా. అనేక టికెట్లు బీజేపీ వాళ్ళంతా కూడా, బీజేపీ పేరుతో నిలబడ్డ వాళ్ళంతా కూడా టీడీపీ వాళ్ళే. సో అందువల్ల టీడీపీ అధినేత ఒత్తిడికి లొంగి తన పేరును అనౌన్స్ చేయాల్సిందేనని ఆయన గట్టిగా చెప్తున్నారు. చూడాలి. ఇప్పటికైతే అనేక మంది ఏదో నయానో భయానో టికెట్ తెచ్చుకుంటాడు అనుకున్నారు, కానీ ఇప్పుడు ఆయన్ని ఏ పార్టీ కూడా దగ్గరికి రానివ్వట్లేదు. ఈ కూటమిలో ఉన్న 3 పార్టీలు ఏమీ దగ్గరికి రానివ్వట్లేదు. కాంగ్రెస్ సంగతి తెలియదు. కాంగ్రెస్లో స్వయాన ఆయన వియ్యంకుడే ఉన్నాడు. టికెట్ ఇప్పిస్తారో లేదు తెలియదు. కాంగ్రెస్ ద్వారా గెలుస్తారని ఆశ కూడా లేదు కాబట్టి దానికి ప్రయత్నం చేయకపోవచ్చు. కానీ నేను బరిలో ఉండటం ఖాయం అని కృష్ణరాజు చెప్తున్నారంటే దాని అర్థం ఖచ్చితంగా ఈ 2 పార్టీలు, తెలుగుదేశం కానీ బీజేపీ కానీ, ఒకటి టికెట్ అనౌన్స్ చేయాల్సినటువంటి గత్యంతరం లేని పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా జరగబోతుందని ఆయన చెప్తున్నారు. అయితే టీడీపీ టికెట్ని మాత్రం ఆయన ఆశించట్లా. విచిత్రంగా టీడీపీ నుంచి టికెట్ని ఆశించట్లా. బీజేపీ నుంచి ఆశించడానికి కారణం బీజేపీలో ఆయనకు ఉన్నటువంటి లాబీ. ఒక సింగ్ గారు, కేంద్ర మంత్రి, ఆయన అత్యంత సన్నిహితుడు ఈ రఘురామకృష్ణరాజుకి. ఆయన చెప్పినా కూడా బీజేపీ అధిష్టానం వెళ్ళలేదు కాబట్టి ఈ రకమైన ప్రయత్నం సాగిస్తున్నారు. ఇప్పటికైతే ఆయనకి మద్దతుగా బహిరంగంగా ఏ ఒక్కరూ కూడా మాట్లాడినటువంటి సందర్భం లేదు. టీడీపీలో కానీ, బీజేపీలో కానీ, జనసేనలో కానీ ఆయనకి మద్దతుగా మాట్లాడినటువంటి సందర్భం లేదు. అయితే పరోక్షంగా కొంతమంది ఆయనకు మద్దతు ఇస్తున్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ఆమోదించాలని చెప్తున్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించాలని కోరుకుంటున్నారని ఆయనే చెప్తున్నారు. వారంతా ఎవరో ఏంటో ఆయన చెప్పాలి. ముఖ్యంగా అయితే ఈ 3 పార్టీలు కూడా, కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు కూడా, బీజేపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ ఈయన అభ్యర్థిత్వాన్ని పక్కన పెట్టేశారని ఒక వార్త వస్తుంది. ఆయనకి టికెట్ ఇచ్చి కొలువితో తలగొక్కడం ఎందుకు ఈ తలనొప్పి మనకి అవసరమా? అందువల్ల ఆయన్ని పక్కన పెట్టారనేటువంటి వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈయన చేస్తున్న ఛాలెంజ్ ఏదైతే ఉందో ఇది నిజానికి ఒకంత ఊహాతీతమైనటువంటిదిగానే పేర్కొనాలి. ఎవరు ఊహించుండరు. డెఫినెట్గా చచ్చినట్టు బీజేపీ టికెట్ ఇవ్వాల్సిందే, టీడీపీ నాయకుడు ఒత్తిడి చేయాల్సిందే, ఎందుకు చేయడో చూస్తానని ఆయన చెప్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి మీద మీసం మేలేసి తొడగొట్టి ఏదో చూస్తానని ఏదైతే చెప్పారో సరే, అంత తేలిగ్గా ఆయన లొంగే విషయం కాదు కాబట్టి ఆయన తట్టుకొని నిలబడ్డారు. కానీ ఈ పార్టీల వారు, జనసేన కానీ, టీడీపీ కానీ, పరోక్షంగా బీజేపీ కానీ, జగన్మోహన్ రెడ్డి పైన కుట్రలు, కుతంత్రాలు, రాజకీయ విన్యాసాలు చేసినటువంటి పరిస్థితుల్లో అవన్నీ బయటకు వస్తాయని మాత్రం భయపడుతున్నట్టుగా కనబడుతోంది. నిజమో కాదో మనం చెప్పలేము. కానీ స్పష్టంగా ఆయన మాట్లాడుతున్న తీరును చూసినప్పుడు ఖచ్చితంగా ఏదో ఉంది తెర వెనుక, ఏదో ఈ పార్టీలకు సంబంధించినటువంటి గుట్టు ఆయన చేతిలో ఉంది. ఆయన గుట్టు రట్టు చేస్తే
అదంతా బయటపడితే అతి కొద్ది రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో తీవ్రమైనటువంటి భంగపాటు తప్పదు, కూటమి కూకటి వేళతో కూలిపోక తప్పదని భావిస్తున్నారు. అందువల్ల ఆయనకు టికెట్ ఇస్తారా లేదా ఎవరినైనా మార్చి మరి నర్సాపురంలో అకామిడేట్ చేస్తారా? ఇప్పటికే బీజేపీ ప్రకటించింది. అయినప్పటికీ ఆయన్ని మార్చి ఈయనకి టికెట్ ఇస్తారా? ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది? ఇలాంటివన్నీ $1 మిలియన్ ప్రశ్నలుగా ప్రజల ముందు కనబడుతున్నాయి. అయితే విగ్గురాజు మాత్రం ఖచ్చితమైనటువంటి నమ్మకంతో ఉన్నారు, ఆశాభావంతో ఉన్నారు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ టికెట్ తనకే దక్కుతుందని, దక్కేలా చేయడంలో టీడీపీ ప్రధాన పాత్ర వహిస్తుందని గట్టిగా నమ్ముతున్నారు. ఇదే చెప్పారు, ఇంకో మాట కూడా చెప్పారు. మార్చి 1న జగన్మోహన్ రెడ్డి పైన తాను వేసినటువంటి కేసు కోర్టులో, ఢిల్లీ కోర్టులో రాబోతోంది. ఆ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు బెయిల్ మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి బెయిల్ని రద్దు చేయాలని, అంతేకాకుండా ఆయన కేసుల్లో కోర్టుకి హాజరు కాకుండా మినహాయింపు పొందడాన్ని కూడా సవాల్ చేస్తూ కేసు వేశారని, అది కూడా మరి ఒక తీర్పు రాబోతోందని దాని మీద కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి రాజకీయంగా ఏ రకమైనటువంటి మలుపులు తిప్పగలుగుతారో రఘురామకృష్ణరాజు, తాను ఏ రకమైనటువంటి ఒక చౌరస్తాలో నిలబడి అన్ని పార్టీలను గడగడలాడిస్తారో చూద్దాం ఏం జరగబోతుందో.